ఆరాధన్ మూవీ రివ్యూ. ఈ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీలో మంచి మెసేజ్ కూడా ఉంది. ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్. స్టోరీ ఏంటంటే, మన హీరో న్యూస్ ఛానల్స్లో రిపోర్టర్గా పనిచేస్తాడు. ఆ టీవీ ఛానల్స్లో ఉన్న న్యూస్ మొత్తం ప్రతిరోజు చెప్తూనే ఉంటాడు. అలాగా ఒక 30 minutes వరకు ఆ మూవీ ఉంటుంది. అలాగే ఈ ఛానల్ కాకుండా ఇంకొక 2-3 ఛానళ్ళు కూడా ఈ ఛానల్తో పోటీ పడుతూ ఉంటాయి. అలా పోటీ పడినప్పుడు అనుకోకుండా మన హీరో ఛానల్ డౌన్ అవుతుంది. అలా డౌన్ అవ్వడం వల్ల మన హీరోని తీసేసి వేరే ఛానల్లో ఉన్న న్యూస్ రిపోర్టర్ని ఈ ఛానల్లో సెట్ చేస్తారు. అలా చేయడం వల్ల మన హీరోకి ఈగో బాగా అట్టయి సొంతంగా ఒక ఛానల్ పెడతాడు. అలా పెట్టిన తర్వాత అక్కడి నుంచి హీరో ఎలా ఎదిగాడు, అసలు ఏమైంది లాస్ట్ వరకు అనేది ఈ మూవీలో చూడండి. ఈ మూవీ ఇంట్రెస్టింగ్గానే ఉంది. ఈ మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంగేజింగ్గానే ఉంది. అండ్ ఈ మూవీ స్టోరీ కూడా చాలా బాగుంది. అండ్ ఫస్ట్లో ఒక 30 minutes స్లోగా ఉంటుంది. క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత అక్కడి నుంచి మూవీ మంచి ఊపు అందుకుంటుంది. అక్కడి నుంచి ప్రతి సీను ఎంగేజ్ చేస్తూనే ఉంటుంది లాస్ట్ వరకు. ఈ మూవీలో మంచి మెసేజ్ కూడా ఉంది. అలాగే న్యూస్ ఛానల్ చేసే పనులు అండ్ వాటి గురించి కూడా తెలుసుకోవచ్చు. అండ్ కొన్ని న్యూస్ ఫేక్ న్యూస్లు ఎలా తీస్తున్నారు అనేది కూడా ఈ మూవీలో తెలుసుకోవచ్చు. ఈ మూవీలో న్యూస్ ఛానల్స్ అసలు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఎలా తీసుకొస్తారు, అసలు రియల్ ఏంటి ఫేక్ ఏంటి అనేది కూడా ఈ మూవీలో చూడొచ్చు. ఈ మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. ఈ మూవీని అసలు మిస్ కాకండి. ఈ మూవీలో యాక్టర్స్ చాలా బాగా చేశారు. మన హీరో అయితే న్యూస్ రిపోర్టర్గా చాలా బాగా చేశాడు. అండ్ సొంతంగా ఛానల్ పెట్టినప్పటి నుంచి యాటిట్యూడ్ కానీ ఈగో ఇదంతా పొగరు ఇదంతా బాగా క్యారీ చేశాడు. అండ్ ఆ ఫేస్లో కూడా ఆ యాక్టింగ్ని మనం చూడొచ్చు. మూవీలో కూడా క్యారెక్టర్ని ఎలా చంపుతారు లాస్ట్ వరకు, అలాంటి క్యారెక్టర్ ఉంటే ఏమేం పనులు చేస్తుంది అనేది కూడా మూవీలో బాగా చూపించారు. డైరెక్టర్ కూడా ఈ ఛానల్స్లో ఉన్న టాపిక్స్ని మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్నే తీసుకుని బాగా చూపించాడు. ఈ మూవీని కూడా పర్ఫెక్ట్గా ఎంగేజ్ చేశాడు లాస్ట్ వరకు. ఈ మూవీలో అయితే 18 scenes ఏమీ లేవు, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఈ మూవీలో ఏం నచ్చిందో మీరు కామెంట్లో చెప్పండి. అలాగే మీకు ఏ మూవీ రివ్యూ కావాలన్నా కింద కామెంట్లో చెప్పండి. ఆ వీడియో నేను వెంటనే చేస్తాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గాయస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.